నీలోజిపల్లి గ్రామంలో చాలామంది రైతులు ఒకప్పుడు బాగా బతికారు. అట్లాంటి రైతుల్లో బాలరెడ్డి ఒకరు. దాదాపు 15-16 ఎకరాల ఆసామి. అక్కడ దూరంగా కనిపిస్తున్న ఇల్లు చాలా పెద్ద ఇల్లు ఈయనది. మరి గ్రామం మొత్తం మిడ్మానర్లో పోయింది. ఇప్పుడు మీకు ఇంత భూమి పోయింది, ఇల్లు పోయింది. ఏం జరిగింది మీకు లాభం? సార్ ఇల్లు పోయింది. మా అవ్వ పేరు ఉన్న సార్ ఇది ఇల్లు, నా పేరున్న గాడు ఉంది సార్. మా అవ్వది భూమి పోయింది, ఇల్లు పోయింది. మా అవ్వ అది పైసలు రాలేదు ఇదే అని చచ్చిపోయింది. ఏం చేయాలి? ఆ రవీందర్ రావు అన్నోడు సుత వచ్చిండు అని కాళ్ళు సుత మొక్కిన. ఏం చేయాలి? నా బతుకు అట్లా చేసిండు. ఇది వరకు రాలేదు. నా వచ్చిన పైసలు అందులో సగం కట్ చేయించిండు. సగం కట్ చేసిండు. 3 లక్షల రూపాయలు ఇచ్చిన, సగం కట్ చేయించిండు. అవి అట దొబ్బుకున్నాడు, ఇవి అట దొబ్బుకున్నాడు. ఏమన్నా అంటే అత్తయ్య అన్నాడు. ఆయన అయిపోయింది సార్. మా బతుకు గిట్ల అయిపోయింది. మా అవ్వ ఏడిచి చచ్చిపోయింది సార్. అది 16 ఎకరాల భూమి అన్నావు, పెద్ద ఇల్లు అన్నావు. ఇప్పుడు అప్పుడు ఎట్లా బతుకుంటే ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లున్నా సార్. ఇప్పుడు మా బతుకు గిట్ల అయింది. ఏం చేయమంటారు సార్? సంతోషం ఏం లేదు? ఏది లేదు సార్. గట్లా మీ పాతలు చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఇడికి వస్తే ఒక దమ్ము ఏడు అవుద్ది అవుతుంది సార్. ఇడికి వచ్చి చూస్తే మా బతుకు గిట్ల అయిపోయి అది ఇది సార్. లోపలికి వెళ్ళకు సార్. పోలే ఇప్పుడే వచ్చి ఇడికి వచ్చి చూస్తేనే ఏడుపచ్చు సార్. గట్లా. ఓకే. లక్ష్మణ్ కూడా నీలోజిపల్లె. ఒకప్పుడు ఏంది మీ దోస్తులు అందరూ వచ్చారు అడిగి? అందరూ వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా రిలేటివ్స్ ఉన్నారు, దోస్తులు ఉన్నారు, అంతా మా తమ్ముళ్ళు ఉన్నారు. ఊరు చూద్దామని వచ్చినావా? ఊరు చూద్దామని వచ్చినాము. తేలిందంటే ఊరు చూద్దామని వచ్చినాము. అక్కడ మా ఇల్లు కూలిపోయింది, నీళ్ళలో కూలిపోయింది. ఇదే ఊరు, నీళ్ళలో కూలిపోయింది. ఇంటి వెనుకనే ఒక 28 గుంటల జాగా ఉండే. ఆ జాగాకి ఇంతవరకు డబ్బులు రాలేదు. పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగినాయి కానీ డబ్బులు అయితే రాలేదు. ఏమన్నా అంటే ఇప్పుడు బడ్జెట్ లేదు అంటారు. ఏమనంటే మీరు భూమి కొంచెం ఓర్చుకోండి, ఆల్రెడీ మీ ఊరి మీద ఎంత భూమి ఉందో అంత భూమికి డబ్బులు ఇచ్చేసినాం. ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన భూమి ఎక్సెస్ భూమి. ఈ ఎక్సెస్ భూమిలో మీరు ఎంతో కొంత ఓర్చుకుంటే, అంటే భూమి కట్ చేసుకుంటే మిగతా వాటికి ఇస్తామని అంటారు. ఒరిజినల్గా ఉన్న పాస్బుక్లు ఉన్నాయి, అన్ని రుజువులు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒరిజినల్గా ఉన్న భూమికి ఎందుకు కట్ చేసుకోవాలి అని మేము అడుగుతుంటే తర్వాత రాపోండి అని కాలయాపన చేస్తారు. అసలు డబ్బులు ఇస్తలేరు. కనీసం ఈ గవర్నమెంట్లో అయినా మేము కోరుకొని ఎన్నుకున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లోనైనా మాకు న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం అన్న. ఇది నీలోజిపల్లిలో ఎవరిని కదిలిచ్చినా ఒక్కొక్క వాళ్ళ పాత గాథలు అయితే వినిపిస్తున్నారు. ఊర్లో మాకు తీవ్ర అన్యాయం జరిగింది, భూములు పోయినాయి, ఇండ్లు పోయినాయి, కనీసం ఈ కొత్త గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందన్న ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు.